నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఉప్మా పెసరట్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే టిప్స్ కొలతలతో కనుక మీరు ఉప్మా పెసరట్ చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అందరూ చేస్తారు కానీ చేసే విధానంలో పర్ఫెక్ట్గా చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటారు. హోటల్లో కన్నా బాగుంటుంది. మరి దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఇక్కడ నేను ఈ గ్లాస్తో పెసలు వేస్తున్నాను అండి. ఇవి రాత్రి నానబెడుతున్నాను పొద్దున్న టిఫిన్ కోసం. అలానే దీంట్లోకి పావు గ్లాస్ కన్నా తక్కువ బియ్యం వేసుకోండి. ఈ గ్లాస్తో మనం పెసలు తీసుకున్నాం కదా, సో జస్ట్ గుప్పెడు బియ్యం తీసుకుని దీంట్లోకి వేసుకుని వీటిని ఒక 3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నానడానికి సరిపడా నీళ్ళు పోసుకుని రాత్రంతా కానీ 4-5 గంటలు కానీ నానబెట్టుకోండి. మార్నింగ్కి చూసారు కదండి, ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటుంది. మరొకసారి శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లోకి 3 అంగుళాల అల్లం ముక్కలు, 2 పెద్ద పచ్చిమిరపకాయలు కూడా ముక్కలా కట్ చేసుకుని వేసుకుని అలానే పెసల్ని నీళ్లు లేకుండా శుభ్రంగా దీంట్లోకి వేసుకుని అలానే దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని కొద్దిగా బరకగా ఉండేలానే గ్రైండ్ చేసుకోండి. చాలామంది దీంట్లో ఉల్లిపాయలు కూడా వేస్తారండి, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలానే ఇది అక్కడక్కడ బరకగా ఉంటేనే మనం పెసరట్టు తిన్నప్పుడు రుచి వస్తుంది. మరీ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్మా చేసుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని నేను ఇక్కడ ఈ కప్తో బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఈ రవ్వనే సూజీ, సెమోలినా, కరాచీ నూక కూడా అంటూ ఉంటారు. దీన్ని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. లైట్గా కలర్ వచ్చి రాగానే స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ నూకని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు వేసుకుని వీటిని సగం వరకు కూడా వేగనివ్వండి. ఇవి సగం వరకు వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా కూడా మినప్పప్పు, 1 ఉల్లిపాయని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1 పెద్ద పచ్చిమిరపకాయని కూడా చీరికలుగా కట్ చేసుకుని వేసుకుని కొన్ని జీడిపప్పులు, 2 రెమ్మల కరివేపాకు, అలానే 1 అంగుళం అల్లం ముక్కల్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఉప్మాలో మెయిన్ తాలింపేనండి. తాలింపులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సరిపడా వేగాలి అండ్ అలానే ఇలా పర్ఫెక్ట్గా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం ఏ కప్తో అయితే నూకను తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల దాకా కూడా నీళ్లు పోసుకుని అలానే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. అంటే మనం ఈ వాటర్ టేస్ట్ చూస్తే లైట్గా ఉప్పుగా ఉంటే అప్పుడు ఉప్మా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని మరగనివ్వండి. ఇలా మరుగుతూ స్టార్ట్ అయిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర అలానే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని సిమ్లో పెట్టుకుని మరొక నిమిషం పాటు అలా వదిలేయండి. 1 నిమిషం అయిన తర్వాత తీసుకుని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నూక, ఆ నూకని వేస్తూ ఈ నీళ్ళని గరిటెతో కదుపుతూ నూకను వేయాలి. లేదంటే ఉండలు కట్టేస్తుందండి ఒకే చోట వేస్తే. సో చూపిస్తున్న విధంగా అంతా కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని దీన్ని జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే సిమ్లో పెట్టండి. ఎక్కువసేపు అవసరం లేదండి, నూక మగ్గడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. 1 నిమిషం అయిన తర్వాత తీసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. వెంటనే స్టవ్ని కట్టేసేసేయండి. ఇది ఆ వేడికి మగ్గిపోతుందండి. అదే దగ్గర పడేంత వరకు ఉంచేస్తే మరి గట్టిగా అయిపోతుంది ఉప్మా. వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసేసుకోండి. 5 నిమిషాల తర్వాత దీన్ని తీసుకుని చూసుకుంటే చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా. సో ఇలా మనకి ఉప్మా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవ్వనివ్వండి. అది హీట్ అయిన తర్వాత 1 గరిటె పిండి తీసుకుని ఈ పెనం మీద వేసుకుని ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. అలానే పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అలానే జీలకర్ర కూడా వేసుకోండి, నేను ఇక్కడ స్కిప్ చేశాను. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ అంత నెయ్యిని చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఎప్పుడైనా పెసరట్టు ఆయిల్తో కాకుండా నెయ్యితో కాలుస్తే కనుక రుచి చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత గరిటెతో ఈ విధంగా కొద్దిగా నొక్కండి. అప్పుడు ఉల్లిపాయలు ఊడిపోకుండా ఉంటాయి.
అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్మాని తీసుకుని ఒకవైపు చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఈ పెసరట్ని 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాల్సిన అవసరం లేదు అండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఉప్మా వేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేసుకుని పైన జస్ట్ 4-5 చుక్కల నెయ్యిని మళ్ళీ వేసేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు ఉప్మా పెసరట్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన విధానంలో ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా అన్నిటిని కూడా వేసేసుకోండి. ముందుగా పెసరపిండి తీసుకుని పెనం మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకుని దానిపైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసుకుని ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని పైన వేసిన స్టఫ్ ఉడకుండా ఉండడం కోసం గరిటెతో నొక్కుని నెయ్యి వేసుకుని కాల్చుకోండి. ఒకవైపు వేగిన తర్వాత ఉప్మా పెట్టుకుని ఫోల్డ్ చేసేసుకుంటే ఉప్మా పెసరట్ రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.